ఒక స్టూడెంట్గా పెంచుకున్నా నేను. నా నా స్నేహితునిగా, నా ఒక ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, నా కొడుకు అట్లా పెంచుకున్నా. కానీ ఆయనకి మంచితనమే నేర్పించిన. చెడుతనం పోవద్దు, చెడుగా పోవద్దు అని ఒక మంచితనం నేర్పించిన. కానీ ఇట్లా పో, ఆలయాలను చంపేసాయి, నేను సపోర్ట్ చేస్తా నీకు అని నేను చెప్పలే. అట్లా సపోర్ట్ చేసి ఉంటే నేను ఇవాళ నేను నా కొడుకు బతుకున్నానేమో. ఆ రోజు బెస్తవారం రోజు ఈడికెళ్ళి నేను మా భార్య బయలుదేరేటప్పుడు అక్కి వస్తున్నావా అని అడిగిన. నేను లే డాడీ, రేపు హాలిడే కదా, సాటర్డే ఎగ్జామ్ రాసేస్తా, ఎగ్జామ్ రాసి డైరెక్ట్ ఇంటికాడికి వస్తే లగేజ్ సర్ది పెట్టేసేది. మేము నలుగురం పోవాలి, నేను నా బిడ్డ. విజయవాడ, ఏలూరు, ఆడ ద్వారకా తిరుమల పెళ్లి మా బావ కొడుకుని, ఆడికి పోవాలి. మేము ఆల్రెడీ టికెట్లు కూడా బుక్ చేసినాం. కానీ నా కొడుకుని శ్మశానానికి పంపించారు. అది ఎందుకు పంపించారు అంటే ప్రేమిస్తే చంపేయమన్నారా? రాజ్యాంగంలో రాసి ఉందా? ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? బైబిల్లో రాసి ఉందా? ఖురాన్లో రాసి ఉందా? భగవద్గీతలో రాసి ఉందా ప్రేమించి చంపేశారని? చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నా గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీరే కదండి, హోమ్ మినిస్టర్ మీరే ఉండి పోలీసు వాళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? మీరు చంపేసుకుంటా పోతుంటే ఇట్లానే కంటిన్యూ కాండి అని చెప్తుర్రా మీరు? చాలా మందికి కడుపు కొత్త పెట్టిరు ఇట్లాంటి కొడుకులు. వీళ్ళు బతుకుండే భూమికి ఏం భారమే, భూమి మీద భారం తప్ప వేరేది ఏం లేదు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిర్రు, 3 పూటలు తిండి పెడతలేరా వాళ్ళకి? పోలీసులు అమ్ముడు పోయినరా? మా ఇంటికాడ మేము పోయి వాళ్ళ ఇంటికాడ నొల్లి చేస్తామని చెప్పి 20 మందిని బందోబస్తు ఆడబెట్టుకున్నావు. పైసలు తిన్నావా? చెప్పండి. అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తో పాటు కార్తిక్ తో పాటు వెళ్ళాడని చెప్పి కార్తిక్ ఒకటే చెప్తుండు, అంకుల్ నన్ను వచ్చిర్రు పటాపట కొట్టేసిరు, నా చేతుల్లో పట్టుకుని వచ్చేసిరు. అఖిల్ అని మేము యవన్, యాక్చువల్లీ ఆయన పేరు సర్నేమ్ మొత్తం పూర్తి పేరు యవన్ ఆయనది. మేము ప్రేమగా అఖిల్ అని పిలుచుకుంటాం. మేము బయట వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ కి అందరికి యవన్ అనే తెలుసు. అయితే అంకుల్ ఇట్లా పట్టుకున్నారు, నన్ను కొట్టిరు, చెంపల మీద కొట్టిరు, ఆడగొట్టిరు. మాకు అప్పుడు కూడా డౌటే ఉంది, ఇప్పుడు కూడా డౌటే ఉంది మాకు. ఇది మాకు నిజాన్ని బయట చెప్తలేదు. నిజాలు ఏమున్నాయి అనేది మాకు తెలియాలి. ఎవరు వీళ్ళు యవన్, కార్తిక్, ఇంకొక ఆయన అబ్బాయి, ఆయన కూడా ఫ్రెండే, సుభాష్ అలియా సుబ్బు. ముగ్గురు కూర్చొని ఫోన్లో అవి చూస్తారు, క్రికెట్ చూస్తారు. ఆ కొడుకు అవన్నీ చేయడు, అటువంటివి చూడాడు. క్రికెట్ చూస్తుంటే 5 మంది వచ్చిరంట. మాకు కూడా తెలియదు, మేము చూడండి ఎట్లా చెప్తాం, వీళ్ళు చెప్పింది మాకు తెలుసు. మేము 5గురు వచ్చిరంట, దిగిరంట, మాట్లాడుకుంటుంటే అప్పటికే నా కొడుకు అంటున్నాడు, అప్పటికే 2 పోట్లు పొడిచిరా అని చెప్పి. 2 పోట్లు పొడిచినా కూడా నా కొడుకు అన్నాడంట, అన్నా వద్దు, కథతో ఎందుకు పొడుస్తున్నా, పొడవకరన్నా, ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం, నా తప్పుంటే మీ ఇళ్ళల్లో అక్కడికి వచ్చి కాలు మొక్కుతాను, అంతేగాని పొడవకరన్నా. నేనేం చేస్తాను, కార్తీక్ నన్ను ఇట్లా పట్టేసుకుర్రు, పొడిచేసారు. ఇంకా 5 మంది వచ్చారు, కత్తులని ఇట్లా పాస్ చేస్తారంట. ఒకరి తర్వాత ఒకరు ఇట్లా పాస్ చేసుకుంటారంట. నా కొడుకుని ఈడ 8 పోట్లు గొంతు కోసేసిర్రు, ఇట్లా ఈడికెళ్ళి ఇట్లా కొట్టేసిర్రు. ఈడ 3 పోట్లు కొడిసిర్రు, ఛాతి మీద కోసేసిర్రు. ఫింగర్ అయితే కొన మీద ఆలాడుతుంది. అంటే ఎంత ధైర్యం ఉంటే నువ్వు అంత పని చేయాలి? ఏం చూసుకొని మీకు అంత ఇది? ఎవరున్నారు మీ వెనకాల? మీ వెనకాల ఎవరున్నారు మాకు తెలియాలి కదా. ఇవాళ దినం నా కొడుకుని ఇట్లా చేసిర్రు, పోలీసు వాళ్ళు మాకు అరెస్ట్ చూపిస్తారు. అది ఎంతవరకు న్యాయం? అరెస్ట్ చూపిస్తే అయిపోయిందా? నా కొడుకుని తెచ్చిస్తావాను? నా ఇంటి ముంగడ ఎందుకు బందోబస్తు పెట్టినావు? నేను అడిగినా, అయ్యా నాకు ప్రాణ ప్రమాదం ఉంది, నా ఇంటి ముంగడ బందోబస్తు పెట్టారని నేను అడగలేదే. నువ్వు ఎందుకు పెట్టావు నాకు బందోబస్తు? ఏం అవసరం నీకు? అంటే మేము ఆడికి పోతామని భయమా? మీకు భయమా, వాళ్ళకి భయమా? ఎవరికి భయం? వీళ్ళకి కఠిన శిక్ష పడాలి. కఠినం అంటే కఠినమైన శిక్ష పడాలి వీళ్ళకి. ఇంకో దినం ఇంకో తల్లికి కడుపు కోత ఉండొద్దు. నేను నా అక్కని కోసం నేను ఇలా నా కొడుకుని కోల్పోయినా, నా అక్కగా నా కొడుకుని బంగారం లాగా పెంచుకున్నా, చిన్న ఇట్లా గీత లేకుండా పెంచుకున్నా నా కొడుకుని. అసలు కొడుకుని నాకు దూరం చేసిరుగా. కఠినమైన శిక్ష పడాలి. అసలు లోపలికి వెళ్ళి బయటికి రావద్దు, అస్సలు బయటికి రావద్దు.
లోపలనే సచ్చేదాకా లోపలనే ఉండాలి, లేదా ఉరేసి చంపేయారు లోపలనే. లేదంటే మీకు చేత కాకపోతే నాకు వదిలేరు. ఆ న్యాయం మధ్యలో ఒక సమన్యాయం అని ఉంటుంది, ఆ సమన్యాయం అని నేను చేసుకుంటా. నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు, ఎవ్వరు నాకు రారు. బంధువులు అందరు ఎంతమంది ఉంటారు, ఎన్ని రోజులు ఉంటారు? ఇవాళ ఉంటారు, రేపు ఉంటారు, ఎల్లుండి ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. ఇప్పుడు నా పిల్లం నేను నా పరిస్థితి ఏంది? నా కూతురు మొన్న రీసెంట్ లో పెళ్లి చేసిన 2 నెలలు. అవును, అది ఎంత మెచ్యూరిటీ ఉన్న మనిషి అయితే చెప్తాడు. ఆయన వయసు అంటే 21 సంవత్సరం. అంత మెచ్యూరిటీ. వేరే వేరే అయితే పైసలు తెచ్చుకో, పైసలు తీసుకొని వచ్చే మనం బతుకుతాం కొన్ని రోజుల వరకు, తర్వాత మనం ఏదో చేసుకుందాం అని చెప్తాడు. కానీ నా కొడుకు అట్లా చెప్పలేదే. ఒక మైండ్ మెచ్యూరిటీ అది. ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న మనిషి మాట్లాడినండి. నా కొడుకు తప్పు చేసిండా చెప్పండి? నా కొడుకు తప్పుడు లేని వాడికైతే ఇంతమంది క్రౌడ్ వస్తారా? ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తారా? ఇంతమంది మీడియా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు, మీరు చేస్తారు. కానీ కొన్ని ఛానల్ ఏం చేస్తారు, గాంజా తాగుతారు. నాకు కొడుకు గాంజా తాగే ముఖం అని ఒక్కసారి చూడండి. గాంజా తాగే ముఖం ఎట్లుంటుంది, గాంజా తాగని ముఖం ఎట్లుంటుంది చెప్పండి? ఈ ఛానల్ ఇట్లా ఇట్లా ప్రజెంట్ చేస్తున్నాయి. అది ఎందుకు ప్రజెంట్ చేయాలి? తెలియకపోతే తెలియనట్టు ఉండాలి, వదిలేసేయాలి. అంతేగాని ఒక చనిపోయిన మనిషి మీద ఇట్లా నిందలు వేయడం తప్పు. ఆ పాప కూడా చెప్పింది, ఎవరు పోలీస్ స్టేషన్లో నా కొడుకు మొబైల్ ఉంది, రికార్డులు తీసి చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, హోమ్ మినిస్టర్ సీఎం అని కూడా అడగా. ఒక హోమ్ మినిస్టర్కి ఒక మాట అడుగుతాను, రేవంత్ గారు మీరు హోమ్ మినిస్టర్ అయి ఉండి పోలీస్ స్టేషన్లో ఇట్లా జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, స్టేట్లో ఇంత అన్యాయం జరుగుతుంది, మీరు ఏం చేస్తారు? మీ స్వలాభం కోసం, మీ సంపాదన కోసం మీరు చూసుకుంటారా? అంటే సామాన్య మానవుడు చచ్చిపోయినా కూడా మీకేం కలుగుతలేదా? అదే ఒక పొలిటికల్ లీడర్ కొడుకో బిడ్డనో ఏమైనా అయితే 10 సార్లు చెప్పిస్తావు. ఇప్పుడు సామాన్యుడు ఏం కావాలి? నీకు ఓట్లు కావాలన్నప్పుడు మా కాలు మొక్కుతావు, అంతే కదా? ఓట్లు కావాలన్నప్పుడు నాకు కాలు మొక్కుతావు, ఓట్లు గదెక్కగానే చేసి చూపిస్తావా? ఇది ఎక్కడ న్యాయం? నేను ఒకటే అడుగుతా, వాళ్ళని సచ్చేంత వరకు జైలునే పెట్టాలి, లేదంటే ఊరేసేయండి, లేదంటే మీకు చేత కాకపోతే చెప్పరి మాకు అప్పచెప్పారు. పోలీసు వాళ్ళు మాకు సపోర్ట్ లేదు. ఇలాంటి వాటిలో ఎన్నిటికి న్యాయం జరిగింది అనుకుంటున్నారు? మరి దేనికి న్యాయం జరగలేదు. ఇప్పుడు నా కొడుకు న్యాయం జరుగుతాను నేను అనుకుంటలే, నా ఆవేదన లేదు. నాకు పోలీసు వ్యవస్థ అంటేనే వేస్ట్ ప్రభుత్వం, వేస్ట్ పోలీసు. అసలు పోలీస్ స్టేషన్ తీసేరి. వీళ్ళకి భయపడుకుంటా ఉంటారు, వీళ్ళకి భయపడతారు అని చెప్పి పోలీస్ స్టేషన్ పెట్టరా? ఎవడు భయపడుతుండండి? చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఏసీలో కూర్చొని నెల రాగా జీతం వస్తుంది, చాలా అయిపోయిందా? అసలు పోలీస్ స్టేషన్ ఎందుకు అంటే పబ్లిక్ భయపడతారు అని చెప్పి పోలీస్ స్టేషన్ పెట్టరా? కానీ పోలీస్ స్టేషన్ పెట్టేందుకు ఏమో న్యాయం చేస్తారా మీరు? ఏం చేస్తలేదే. ఎట్లా జరగాల్సిన అట్లా జరుగుతూనే ఉన్నాయి అన్ని. మమ్మీని పెట్టమని ఎట్లా జరగాల్సినవి అన్ని అట్లా జరుగుతున్నాయి. ఏమైనా ఆపుతురా? పోలీసు వాళ్ళు ఏమైనా ఆపుతురా? పోలీసు వ్యవస్థ ఏమైనా ఆపుతురా? వేస్ట్గా పోలీసు వాళ్ళకి జీతాలు ఎవరు ఇస్తున్నారండి? మేము ఇస్తున్నాం, ఈ సామాన్య మానవుడే ఇస్తుండు. మాకు ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఇది ట్యాక్స్, అది ట్యాక్స్ అని చెప్పి మా మీద సామాన్యుని మీద వేస్తేనే మీ జీతాలు మీ ఇళ్ళల్లో గడుస్తున్నాయి రా. మీ పిల్లలు బతుకుతురు. ఏం చెప్తావు? ఇక వాళ్ళకి ఎట్లా పడాలి, ఎలాంటి శిక్ష పడాలి? నేను చెప్పినా కదా, నాది ఒకటే కోరిక, వాళ్ళని అట్లా చేయాలి, నా కొడుకు ఆత్మశాంతి కలిగేయాలంతే.